హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్మెంట్ తర్వాత హక్కుగా అందుకోవాల్సినటువంటి ప్రయోజనాల కోసం విశ్రాంత ఉద్యోగులు చెరొక్కో పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి ఏడాది పైగా గడుస్తూ ఉన్నా సరే బిల్లులు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అయితే వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఉద్యోగి కూడా మెడికల్ బిల్లు, సరెండర్ లీవ్స్, అలాగే మెడికల్ ఇంక్రిమెంట్స్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్, టీజీఎల్ఐ, హౌసింగ్, బిల్డింగ్, హెచ్‌బీఏ తదితర అంశాల్లో వేలాది, లక్షలాది రూపాయల్లో పెండింగ్ బిల్లులైతే ఉన్నాయన్నమాట. సో, మరి ఈ బిల్లులను క్లియర్ చేయించుకునేందుకు సచివాలయ ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు తిరుగుతూ ఉన్నా సరే, ఈ మేరకు ప్రభుత్వం కనికరించటం లేదు అనైతే వారు వాపోతూ ఉన్నారు. మరి ఆహ్, జీవితాంతం రూపాయి పొదుపు చేసి దాచుకున్న సొమ్మును పొందేందుకు కూడా భారీ అవినీతి అవరోధంగా మారిందని జెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక శాఖలో అవినీతిపై తీవ్ర ఆరోపణలు. ఉద్యోగుల రిటైర్మెంట్ బిల్లుల క్లియరెన్స్‌కు ఆర్థిక శాఖ సిబ్బంది 15% కమిషన్లు వసూలు చేస్తున్నట్టు బాధితులు తెలిపారు. 10% సిబ్బందికి మిగతా మొత్తం కూడా వివిధ వర్గాలు దోచుకుంటున్నాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగికి 3-4 లక్షల రూపాయల వరకు ఈ మేరకు నష్టం వాటిల్లుతోంది. మొత్తం అమౌంట్‌లో నుంచి అనైతే వాపోతూ ఉన్నారు. ఈ యొక్క అవినీతి వ్యవస్థ నుంచి బయటపడేందుకు కొందరు ఉద్యోగులు 10,000-15,000 రూపాయలు ఖర్చు చేసి హైకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు కోర్టు ద్వారా తమ బిల్లులను పొందుతూ ఉన్నారు. ఉద్యోగ విరమణ గణాంకాలు, పెరిగిన బాధితుల సంఖ్య. సో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే 3.59 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 59-61 ఏళ్లకు పెంచింది. అయితే ఆగస్టు 2023లో ఈ విధానం అనేది ముగిసింది. 2024 డిసెంబర్ 31 నాటికి దాదాపు 8,000 మంది రిటైర్ అయ్యారు. సో, 2025లో దాదాపు 10,000 మంది పదవీ విరమణ. ఒక్కో ఉద్యోగికి 35-75 లక్షల వరకు బకాయిల రూపంలో రావాల్సి ఉంది. సో, మొత్తం రిటైర్మెంట్ బకాయిలు 4,000 కోట్ల వరకు ఉన్నాయని అంచనా. సో, హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం హైకోర్టు కలుగజేసుకున్న పరిస్థితి. ఉద్యోగ పదవీ విరమణ రోజునే హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ఏడాది పొడవునా ఎదురు చూస్తూ ఉండటం దారుణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సో, ఇప్పటికే 2,200 కోట్ల వరకు ప్రభుత్వానికి పెండింగ్‌లో అయితే ఉన్నాయి. 15 నెలలు గడిచినా బిల్లులు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక అవినీతిపై కొందరు హైకోర్టునైతే ఆశ్రయించారు. హైకోర్టు కీలక ఆదేశాలు. సో, హైకోర్టును ఆశ్రయించే వారికి 6 వారాల్లోగా బకాయిలు చెల్లించాలని జెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో, విచారణ చేపట్టిన హైకోర్టు 6 వారాల్లోగా వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకనైనా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క ఆర్థిక బాధలను పరిగణలోకి తీసుకొని హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో విశ్రాంత ఉద్యోగులు మరింత ఉధృతంగా ఆందోళనలకు దిగే అవకాశం అయితే లేకపోలేదు.